నేను మనస్ఫూర్తిగా లవ్ నిరంతరం మన ప్రేమ గెలుపై హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రివ్యూ అయితే చూసారు కదా, వీడియో ఎలా ఎడిట్ చేయాలని చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను, అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీ దగ్గర ఆ ఫాంట్స్ ఉంటే డౌన్లోడ్ చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా, లేకపోతేనే డౌన్లోడ్ చేయండి. చేసిన తర్వాత ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఏదో ఒక రేషియో ఓపెన్ చేయండి. క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. పైన రోబో రెగ్యులర్ మీద అయితే క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్లోకి రండి. నెక్స్ట్ 3 లైన్స్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫాంట్స్లోకి రండి. నేను ఇచ్చిన 2 ఫాంట్స్ స్టార్టింగ్లో చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా స్టార్టింగ్లో చూపిస్తే లాంగ్ ప్రెస్ చేసి ఇలా సెలెక్ట్ అయితే చేయండి. ఇంపోర్ట్ అయితే అయిపోద్ది. ఓకేనా, ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీకు వీడియోగా ఒక బ్యాక్గ్రౌండ్ పిక్ని అయితే ఒక బ్యాక్గ్రౌండ్ తీసిన ఇమేజ్ అయితే కావాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి 4.27 సెకండ్స్ దగ్గరికి వచ్చి ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి యాడ్ అయితే చేయండి. చివరి వరకు ఎక్స్పోర్ట్ చేయండి. ఎలాగైనా చేసి కెమెరా ఆన్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఒకవేళ అలా బాగోకపోతే నెక్స్ట్ ఇంకోటి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఏదో ఒక యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా, టూల్స్లోకి వెళ్ళి 1 మినిట్ ఫ్రెండ్స్. టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ రీసైజ్ అని ఉంటుంది. రీసైజ్లో మన పిక్ని యాడ్ చేసి మీకు ఏదో ఒక యాప్ ఫ్రెండ్స్, లేదా హై పిక్ ఉంటుంది కదా, హై పిక్ అయినా పర్లేదు. ఇక్కడ 9:16 అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్ అని. ఇది కాదు ఫ్రెండ్స్, యూట్యూబ్ కవర్ అని ఉంది కదా 9:16. నా రేషియోలో అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. ఓకేనా, చేసిన తర్వాత డౌన్లోడ్ అయితే చేసుకోండి, సరిపోద్ది. నెక్స్ట్ అయితే దీని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఓకేనా, సింపుల్గా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తే చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఫోటో రూమ్లో చేస్తున్నా. మీకు హై పిక్లోనే చేసుకోవచ్చు, ఇంకా వేరే యాప్ ఏదైనా పర్లేదు. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోవచ్చు. చేసిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. సేవ్ అయితే చేసేద్దాం. సేవ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాజెక్ట్లోకి రండి. నేను బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, అదైతే ఆఫ్ చేయండి. ఐ మార్క్ 4.27 సెకండ్స్ దగ్గరికి వచ్చి ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. మీడియాలోకి రండి. మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు కదా 9:16:9 రేషియోలో, దాన్ని అయితే ప్లస్ సింబల్ క్లిక్ చేసి చివరి వరకు ఎక్స్ప్లెయిన్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ 4.27 సెకండ్స్ దగ్గర రండి. మీడియాలోకి వెళ్ళి ఇందాక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశారు కదా, దాన్ని అయితే యాడ్ చేయండి. చూసారా, ఏ మిస్టేక్ లేకుండా కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇలా చివరి వరకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇందాక బ్యాక్గ్రౌండ్ తీయకుండా ఒక ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఇమేజ్ని అయితే లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే తీసుకురండి. ఈ విధంగా ఇక్కడ దాకా అయితే తీసుకురండి. అంతే. నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి పిక్ ఉంది కదా, ఆ పిక్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లో టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రొసీడ్యూసర్ డ్యూరల్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అందులో క్లిక్ చేసి ఇక్కడ సింపుల్ సాటిస్ఫైడ్ అని ఉంది కదా, ఫ్లై రైట్ మీద క్లిక్ చేయండి, సరిపోద్ది. నెక్స్ట్ అయితే మీ వీడియో మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.